హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ముందు వీడియోలో అన్ని మీకు ఇత్తడి సామాన్లు ఎలా తోముకున్నాను, కిచెన్లో సామాన్లు ఏమైనా తోముకున్నాను మీకైతే చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇదేమో అనుకుంటున్నారా, స్వీపర్ పనులన్నీ చేయాల్సి వస్తుంది కదా ఇంట్లోని. ఇంక ఇప్పుడైతే పట్టలు కొట్టేసుకుందాము. సో మా ఇంట్లో అయితే ఎక్కువ ఉండవు, ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం వల్ల. అయినా కానీ ఒకసారి మన పని అయితే మనం క్లీన్ చేసేసుకుందాం అనమాట. సో ఈ విధంగా అయితే పట్టలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్గా కిచెన్, ఫ్రిడ్జ్, సో ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే అవుతుంది. ఎంత చెప్తుందో ఫ్రెండ్స్, మామూలు చేయలేదండి. ఇంకా ఈ కిచెన్ టేబుల్ మీద జిడ్డు, ఈ జిడ్డు అంతా క్లీన్ చేయాలి నెక్స్ట్. ఇంకా కిటికీలు, సో ఇవి వగేరా ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే. మనకి కట్టుకున్న భర్త మంచివాడైతే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో ఇంకా అలా ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటే అయితే వచ్చేసాను. ఇంకా అక్కడ కిచెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హాల్లో కూడా ఈ విధంగా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాం కదా ఫ్రెండ్స్. మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకున్నా ఇవి మాత్రం ఉంటాయి కదండి పట్లు అనేవి. సో చాలా ఎక్కువ అయితే ఏదో కిటికీ ఎండ అయితే మాకు పట్లు అయితే కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. మన పనులు మనం చేసుకుంటే తప్పు అయితే ఉందా ఫ్రెండ్స్, చెప్పండి? తప్పలేదు కదా. సో ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే అవుతున్నాయండి. సంక్రాంతికి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా సంక్రాంతికి అయితే క్లీనింగ్లు చేస్తామండి. మిగతా అప్పుడు నార్మల్గా చేసుకున్న సంక్రాంతికి మాత్రం ఫుల్ క్లీనింగ్. ఇయర్లీ వన్స్ అయితే ఇలా క్లీనింగ్ అయితే అవుతుందండి. ఇంకా ఈ మధ్య కనుక పెయింటింగ్ అవి వేయించాము, అంత డస్ట్ అయితే లేదు. అయినా ఉన్న కాడికి అలా క్లీనింగ్ అయితే చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీది క్లీనింగ్స్ అయిపోయాయా? సంక్రాంతి క్లీనింగ్స్ అయిపోయాయా? హాల్లో అయితే అసలే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం వచ్చి రాగానే లివింగ్ రూమే కదా. సో ఈ లివింగ్ రూమ్ కొంచెం ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా వస్తారు కదా. సో అందుకని చెప్పేసి మిగతా రూమ్లో ఎలాగున్నా లివింగ్ రూమ్ మాత్రం నీట్గా ఉంచుతాను నేనైతే. సో ఇది ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే అవుతున్నాను. మాకైతే ఈ క్లీనింగ్లో అయితే సంక్రాంతి పండుగ వచ్చేసినట్లే. ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను టీవీ కబోర్డ్లో ఇవన్నీ చేయించాను, కానీ ఇక్కడైతే ఎక్కువ ఉంది డస్ట్. అంటే నేను అన్నీ ఒక రోజు చేయలేదు కానండి, అలా ఒక్కొక్క రోజు. ఇంకెక్కడైతే ఈ బ్యాగ్లో మెషిన్ ఆడుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి. ఈ టెడ్డీగా చూడండి ఎలా పడిపోయింది. ఈ విధంగా అయితే క్లీన్ చేసాము. నెక్స్ట్ ఇంక ఫిష్ బౌల్ ఉందండి. ఫిష్ బౌల్ చూడండి ఎంత ఎర్రగా వచ్చేటప్పుడు, ఇంకా అది కూడా చేంజ్ చేయాలి. డైనింగ్ టేబుల్ని అయితే యూజ్ చేయకపోవడం వల్ల అలా అయిపోయింది డైనింగ్ టేబుల్ కూడా. సో ఇదంతా క్లీన్ చేసినాక మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను, ఓకేనా గైస్? ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. బెడ్రూమ్లో కూడా ఎక్కువ అయితే లేవు, అయినా నార్మల్గా క్లీన్ అయితే కూడా ఎక్కువ వచ్చింది. ఒక్క రూమ్లో ఎంత ఉంది డస్ట్. సో యశ్విన్ బొమ్మలన్నీ చూడండి మంచాలు వేసేది ఎలా ఉన్నాయో.
వస్తుంది. ఫోన్ దాసేలా ఎవరి ఫోన్ దాసేస్తామా? డాడీ ఫోన్ దాసేసుకుంటావా? యశ్విన్ ఫైనల్లీ ఒక్కొక్క రూమ్ నుంచి ఎంత చెత్త అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఎంత చెత్త ఉంది. సో ఇంట్లో కూడా ఇలానే ఉందా? ఇంకా పేపర్స్ అవన్నీ పడిసేసాను నేను. సో ఎంత చెత్త ఉందండి. పేపర్స్ అన్ని మార్చేసుకొని ఆ తర్వాత మనం చెత్త వచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఎంత చెత్త వచ్చిందో. చెత్త 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 అంత వచ్చింది. సో ఫైనల్లీ చూడండి ఒక్కొక్క రూమ్లో నుంచి అంత చెత్త అయితే మనకు కనబడింది. ఇప్పుడు ఇదంతా ఈ రూమ్ నుంచి వచ్చిన చెత్త. ఇంత చెత్త అయితే వచ్చింది ఫైనల్. ఇదండి మీ అందరి ఇంట్లో సంక్రాంతి పనులు అయిపోయాయి అనుకుంటున్నాను. అయిపోయాక సంక్రాంతి పనులు అయిపోయిన వాళ్ళు కమెంట్ చేసేయండి. మమ్మీ ఎక్కడ లైట్ ఆపేయాలి? హాల్లోదా? హాల్లోదేనమ్మా? ఆపేస్తా మమ్మీ. ఒక నిమిషం ఉండే ఏడితే ఒక నిమిషం ఏడు చేస్తాను. ఒక నిమిషం ఇక్కడ బాబు.
ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా అయితే హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. సో నేను ఎలా క్లీన్ చేసుకున్నానో చూసేయండి. ఇంకా ఫిష్ పాట్ తో సహా నేనే క్లీన్ చేశాను ఈ రోజు. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయండి. ఇంకా టీవీ కబోర్డు అలానే ఈ బెడ్రూమ్ ఇలాగా. సో మామూలుగా అయితే ఇంకా సంక్రాంతి క్లీనింగ్ అయితే అయిపోవచ్చింది. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా కృష్ణుడు చూసారా, మా కృష్ణుడు అయితే హోమ్ టూర్ వీడియోలో కూడా చూపించాను కదా. సో క్యూట్ గా ఉంటాడు కృష్ణుడు అయితే. ఇంక ఇక్కడ చెప్పిందే కదా, ఇది హోమ్ టూర్ వీడియోలో అన్ని చెప్పినవి. సో ఫ్రెండ్స్ అదే ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మనకి మోస్ట్ గా వచ్చింది అయితే కిచెన్ అండి. సో కిచెన్ చూసారు ఎలా ఉందో. కిచెన్ వీడియో అయితే బాగానే నీట్ గా ఉంది అనిపించింది నాకైతే. సో ఎప్పుడు చెత్తగా ఉండేది. సో ఈ రోజు అయితే కిచెన్ వీడియో. ఇంకా ఈ సామాన్ స్టాండ్ మార్నింగ్ ఇవన్నీ సర్దుకోవడం ఇవన్నీ చాలా పెద్దగా కనిపించింది. సో ఇక్కడైతే ఇంకా ఇవ్వండి లాస్ట్ టైం తోమే నేను చెప్పాను కదా మీకు ఇత్తడి సామాన్లు, అలానే స్టీల్ సామాన్లు అయితే క్లీన్ చేయండి. కానీ నీట్గా కనబడుతున్నాయి అని చెప్పేసి వాటిని అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ సంక్రాంతి క్లీనింగ్ అయితే లాస్ట్ కి అమ్మయ్యా సంక్రాంతి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ టైం వీడియో చూసినట్టు లైక్ అయితే ఇవ్వండి. అలానే మీకు ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి థ్యాంక్ యూ గాయ్స్.